స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరూ ఈ రీతి కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. క్రిస్మస్ నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పటికే క్రిస్మస్ కార్యక్రమాలు, సంబరాలు ప్రారంభమైపోయినాయి. మరి ఈ క్రిస్మస్ రోజుల్లో ఎలా ఉండబోతున్నాం, ఎటువంటి నిర్ణయాలు, వాటన్నిటినీ ఆలోచన చేస్తున్నట్టున్నారు. చాలా సంతోషం. మరి రానున్న దినాల్లో వచ్చే వారం నుంచి మనం క్రిస్మస్ సందేశాలు వినబోతున్నాం. ఇప్పటికే అనేక మంది సేవకుల ద్వారా మీరు వింటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం ద్వారా కూడా క్రిస్మస్ సందేశాలు అందించాలని ఆశపడుతున్నాను. వాటి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా మనము సంపూర్ణత అనే అంశాన్ని ధ్యానం చేస్తూ, సంపూర్ణత అంటే ఏంటి, లోపం లేని క్రైస్తవ జీవితం, ఏ విషయాల్లో మనం సంపూర్ణంగా ఉండాలి అని వాక్యం చెబుతుందో ఒకటొకటిగా ధ్యానం చేస్తున్నాం. దాంట్లో మొదటిది విశ్వాసంలో మనం సంపూర్ణం కావాలని ధ్యానం చేశాం. రెండవది అప్పగించిన పనిలో మనం సంపూర్ణం కావాలి అని ధ్యానం చేశాం. మూడవది విధేయతలో మనం సంపూర్ణం కావాలి అనే సంగతిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఎవరెవరికి విధేయత చూపించాలి అనే సంగతులు ఒకటొకటిగా ధ్యానం చేస్తున్నాం. మొదటిగా మనం సువార్తకు విధేయత చూపించాలని, రెండవది వాక్యమునకు విధేయత చూపించాలని, మూడవది తల్లిదండ్రులకు విధేయత చూపించాలని, నాలుగవది ప్రతి భార్య తన భర్తకు విధేయత చూపించాలనే సంగతులు మనం గత 2 ఎపిసోడ్స్లో మనం విని ఉన్నాం. ఈ రోజున మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ప్రియులారా, మనము విధేయత చూపించవలసిన మరొక సంగతి, 5వ సంగతి మనం చూసినట్లయితే, మనము అధికారులకు విధేయత చూపించాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ప్రియులారా, సమాజంలో దేవుడు ఏర్పాటు చేసిన దేవుని చిత్తానుసారమైన వ్యవస్థల్లో ఒకటి అధికారులు, ప్రభుత్వం చేయవారు. అది దేవుని చిత్తం. దేవుని పిల్లలమైన మనము అధికారులకు లేదా ప్రభుత్వానికి లోబడి ఉండాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నది. అపొస్తలుడైన పౌలు గారు తీతుకు రాస్తూ ఈ మాటను చెప్పాడు. రోమీలకు రాస్తూ కూడా ఈ మాటను పలికినట్లుగా మనం చదువుతాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రియులారా,
అధికారమును గురించి అపొస్తలుడైన పౌలు గారు ఈ రోమాపత్రిక 13వ అధ్యాయంలో చాలా వివరంగా చాలా చక్కగా అనేకమైన విషయాలు రాశాడు. లోకంలో ఎవరైతే అధికారులుగా ఉన్నారో, ప్రభుత్వం చేస్తున్నారో, వారికి దేవుని పిల్లలుగా మనము విధేయత చూపించాలి, వారికి మనం లోబడి ఉండాలి. సంఘాలలో మరి ప్రభుత్వం కొరకు, ఆయా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది మన సమాజానికి, మనల్ని పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలకు ఎంతో క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట కూడా చెప్తారు. ఆ మాటను కూడా నేను మీ ఎదుట తీసుకొస్తాను. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునదై ఉన్నది. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే మనము అధికారుల కొరకు ప్రార్థన చేయాలట, ఇది మంచిదట, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనం అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, చేయాలి కూడా, ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకు అనంటే వారు అధికారమును చెలాయిస్తున్నారు. ఆ అధికారం అపవాది చేతిలోకి వెళ్ళేదిగా ఉండకూడదు, వారు అపవాది చేత నడిపించబడే స్థితిలోకి వెళ్ళకూడదు, దాని ద్వారా సరైన పరిపాలన చేయబడదు. వారు దేవునికి భయపడాలి. ప్రతి అధికారి కూడా దేవునికి భయపడాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను లెక్కడుగుతున్నాడు అనే భయంతో వారు ఏం చేయాలంటే అధికారమును వ్యవహరించాలి. అయితే ఆ పరిస్థితులు లేవు కదా. లంచగొండితనం ఎక్కువైపోయింది, నిర్లక్ష్యం ఎక్కువైపోయింది, ప్రజలను పట్టించుకునే పరిస్థితులు తగ్గిపోతూ ఉన్నాయి. పిల్లరా, ఈ విషయాల కొరకు కూడా మనం భారంతో ప్రార్థన చేయాలి. అదే సమయంలో మనము దేవుని పిల్లలుగా ఈ ప్రభుత్వ విధి విధానాలకు పిల్లరా విధేయత చూపించాలి. వారు చెప్పు మాటలను మనం అంగీకరించాలి, ఆలకించాలి. తిరుగుబాటు చేసే గుణము, తిరుగుబాటు చేసే బుద్ధి దేవుని పిల్లలమైన మనలో ఉండకూడదు. అది కూడా వాక్యానుసారమైనంత వరకు. వాక్యానుసారమైన దానికి వ్యతిరేకంగా ఉన్నదనుకోండి, మనం విధేయత చూపించాల్సిన అవసరం లేదు. వాక్యానికి మనం అవిధేయతతో చూపించకూడదు. మొదటి విధేయత వాక్యానికి, మొదటి విధేయత మనం దేవుని వాక్యానికి లోబడాలని మనం చెప్పుకున్నాం. పిల్లల విధేయత మనం ఎవరెవరికి చూపించాలి అని అంటే మనం మనుషుల దగ్గర ప్రారంభించలేదు, దేవుని దగ్గర ప్రారంభించాం. దేవుని సువార్తకు లోబడాలి, లేక విధేయత చూపించాలి, దేవుని వాక్యమునకు విధేయత చూపించాలని మనం ప్రారంభ పాయింట్స్గా చెప్పుకున్నాం కదండి. కాబట్టి ప్రతి మానవుడు కూడా మొదట దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యానుసారమైన విధేయత మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అధికారులకు విధేయత చూపించాలనే వాక్యం చెప్తోంది. ఇక్కడ అంటాడు అధికారాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి అని చెప్తున్నాడు. దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అని చెప్పి మొదటి వచనంలోనే చెప్తూ ఉన్నాడు. రెండవ వచనంలో అంటాడు అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అధికారులను కనుక మనం ఎదిరించామంటే దేవుని నియమాన్నే మనం ఎదిరించుచున్నట్లు. ప్రియులారా, మనము దేవుని భయము కలిగి ఉండాలి. చట్టము ద్వారా శిక్ష వస్తుందనో లేకపోతే ఆ శిక్షను తప్పించుకుందామనో మనం ప్రవర్తించే వారిగా ఉండకూడదు. మనము దేవుని భయముతో నడుచుకోవాలి. ప్రియులారా, ఉదాహరణకు ఒక చిన్న 1-2 మాటలు చెప్తాను. వాహన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని దేవుని పిల్లలుగా మనం పాటించాలి. చాలామంది పోలీసులకు భయపడతారు. పోలీసులకు భయపడొద్దని కాదు, కానీ నా భావం వారికంటే ఎక్కువగా మనం దేవునికి భయపడాలి. దేవుని బట్టి అధికారానికి మనం లోబడాలి. దేవుని బట్టి నియమ నిబంధనలకు మనం లోబడాలి. దేవునిని బట్టి బైక్ మీద ప్రయాణం చేసేవాళ్ళు, 2 వీలర్స్ మీద ప్రయాణం చేసేవాళ్ళు హైవేలలో ప్రయాణం చేయకూడదని ఒక నిబంధన పెట్టారు. దేవుని పిల్లలైన వారు అలా ప్రయాణాలు చేయకూడదు, కానీ చేస్తూ ఉంటారు. అంటే
నీవుకు అధికారుల భయము లేదు, దేవుని భయం అసలే లేదు అని అర్థం అన్నమాట. ఇటు రీతిగా ఎన్నో విధాలుగా మనము అవిధేయత చూపించేవారిగా ఉంటూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాల్లో మనం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం కోరుకోవాలి. ఆ నడిపింపులో మనం జీవించాలి. అధికారులకు మనం విధేయత చూపించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వారి మీద తిరుగుబాటు చేయకూడదు. వారి మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీదే తిరుగుబాటు చేసినట్లని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎదిరించి వారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. ఆహా, ఎంత చక్కగా వ్రాయించాడో చూడండి. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక కోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసినట్ల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఎలానగా వారు దేవుని సేవకులైన ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు అని చెప్పి చాలా అద్భుతమైన విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించి వ్రాపిస్తూ ఉన్నారు. సోదరి సోదరులారా, మనము ఈ విషయాల్లో మెలకువ కలిగి నడుచుకోవాల్సిన అవసరం దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అధికారులకు మనం విధేయత చూపించాలి. అవిధేయత మన జీవితంలో ఉండడానికి వీల్లేదు అనే సంగతిని ఈ వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే 6వది మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. ప్రియులారా, ఇక్కడ 6వ విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఎవరికి విధేయత చూపించాలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దాసులు యజమానులకు విధేయత చూపించాలి. ఆ రోజుల్లో బానిస వ్యవస్థ ఉంటుండేది. బానిసలైన వారు తమను కొనుక్కొనిన యజమానులకు వారు విధేయత చూపించాలి అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. గమనించండి, ఆ రోజుల్లో ఏం జరిగిందంటే సువార్త ప్రకటించబడుతూ ఉంటుండగా ఈ యజమానులతో పాటు దాసులు కూడా సువార్త విని మారు మనసు పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడుతూ ఉండేవారు. సంఘంలోకి వచ్చేసిన తర్వాత యజమానులని దాసులని భేదం లేదు కదా, అందరూ క్రీస్తునందు ఏకమైనాం కదా. దాన్ని ఆసరా చేసుకొని ఈ బానిసత్వంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తూ ఉండేవారంటే యజమానులైన వారి ఎడల అవిధేయులుగా అక్రమంగా నడుచుకునే పరిస్థితులు వచ్చేసేసింది. ఎందుకు అని అంటే మేము క్రీస్తునందు సోదర సోదరులం కదా అనే తేలిక భావం వచ్చేసేసింది. పౌలు గారు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించచ్చు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అని చెప్పి చాలా వివరంగా అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్న మాటలు మనకి కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, వినండి జాగ్రత్తగా. దాసులు వేరు, బానిసలు వేరు. ఇక్కడ బానిసను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. ఇప్పుడు దాసులు అని అంటే నియమిత సమయం మాత్రమే పనిచేసేవాళ్ళు. నియమిత సమయం పనిచేసేవారు దాసులు. వాళ్ళు అవసరమైతే 2-3 స్థలాల్లో కూడా పని చేసుకుంటారు, బతుకుతారు. కానీ బానిసైన వానికి అటువంటి అవకాశం లేదు. బానిసైన వ్యక్తి తాను ఎన్నడే కానీ తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ బానిస తనను తాను కట్టేసుకున్నట్టు భావించుకోవాలన్నమాట. తనను వేరే వారు కొనుక్కున్నారు కాబట్టి వారికి సంపూర్ణమైన విధేయతను కనపరచాలి. అదే రూల్. దేవుని బిడ్డలారా, దాసులుగా ఉండొచ్చు ఇతరులకి, అనేక 1, 2, 3, 4 ఉండొచ్చు. బానిసగా ఉండలేరు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపం చేస్తున్నానంటే ఈ రోజుల్లో బానిస వ్యవస్థ లేదు. కానీ
వ్యక్తిగత హోదాలు ఉన్నాయి. గమనించండి, మనము బానిసత్వం చేయాలని కాదు, కానీ దేవుని పిల్లలుగా నమ్మకస్తులుగా ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. విధేయతలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనల్ని బట్టి దేవుని నామం ఎక్కడా కానీ అవమానపరచబడకూడదు. దేవుని నామానికి అవమానం రాకూడదు. మనల్ని బట్టి దేవుని నామం ఘనపరచబడాలి, మహిమపరచబడాలంటే దేవుని బిడ్డలారా, మనము ఏ స్థలంలోనైతే పని చేస్తున్నామో ఆ స్థలంలో ఉన్న యజమానులకు లోబడాలి. కొంతమంది పొలం పనులకు వెళ్తారు, వారిని మేస్త్రులు తీసుకొని వెళ్తూ ఉంటారు కదండి. వారి మాటకు విధేయత చూపించాలి, వారి మాటలకు లోబడాలి. అది మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే, దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ అంటాడు, మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులు మన ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా చేయుడి. ఎంత చక్కని మాట. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటూ ఉంటుండగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది 6వది ఏమిటి అని అంటే, యజమానులకు అనగా మన పై బాధ్యత కలిగిన వ్యక్తులకు మనం విధేయత చూపించాల్సిన వారమై ఉన్నాం అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్నది. ప్రియులారా, రండి మరొక సంగతి మనం ధ్యానం చేద్దాం. మనం ఎవరికి విధేయత చూపించాలి అని అంటే, రండి పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, మనం ఎవరికి విధేయత చూపించాలి అని అంటే, జాగ్రత్తగా ఉండండి. నువ్వే సంఘంలో పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నావో ఆ సంఘ పరిచర్యలో కొంతమంది పెద్దలు ఉంటారు, లేక కొంతమంది బాధ్యత కలిగి ఉంటారు. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చెప్తున్నమాట, అట్టి వారికి విధేయులై ఉండండి అంటున్నాడు. గమనించారా? అట్టి వారికి మనం విధేయత చూపించాలి. ఎవరికి? ఎవరైతే సంఘంలో ఇక్కడ చెప్తున్నాడు సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండువారుగా ఎవరైతే ఉన్నారు. సంఘంలో కొంతమంది బాధ్యతాయుతంగా నడుచుకుంటూ ఉంటారు, అవసరమైతే కొంత నష్టాన్ని కూడా ఇష్టపడతారు, శ్రమను ఇష్టపడతారు. అయితే అటువంటి వారి ఎడల విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే స్థానిక సంఘాలలో దేవుని సేవకునితో కలిసి అలాగే దేవుని వాక్యానుసారంగా విధేయత కలిగి జీవిస్తారో, ప్రియులారా, దానిని దేవుని వాక్యం మన దగ్గర నుంచి ఆశించుచున్నది అనే సత్యాన్ని వారు గుర్తించాలి. సంఘంలో బాధ్యత ఉండేవాళ్ళు ఉంటారు, వారి మీద తిరుగుబాటు చేయకూడదు. సంఘంలో కొంతమంది ఎలా ఉంటారంటే దియోత్రెఫే స్వభావంతో ఉంటుంటారు. యోహాను గారు గాయునకు ఉత్తరం రాశాడు. తాను రాసిన ఉత్తరంలో ప్రధానంగా 3 వ్యక్తులు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకటి గాయు, రెండోది దియోత్రెఫే, మూడవది దేమేత్రి. ఈ 3 ఉద్దేశించి 3వ పత్రిక రాశాడు. యోహాను రాసిన 3వ పత్రిక ఈ 3 ఉద్దేశించి రాయబడిన పత్రిక. వీరిలో దియోత్రెఫే అనేవాడు ఎలా ఉంటాడు అని అంటే, ప్రియులారా, వాడు చేయకపోగా చేసేవాడిని కూడా చేయనీయకుండా చేసి వాళ్ళని అభ్యంతరపరిచేవాడు ఉంటారు. ఎంత దుఃఖకరమో చూడండి. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ప్రయాసపడుతూ పరిచర్యలో సహకారులుగా ఉంటున్నారో వారి మాట వినండి, వారికి విధేయత చూపించండి అని చెప్పి పలుకుతున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా, సంఘాలలో నీ ద్వారా దేవునికి మహిమ రావాలి అని అంటే, నీ ద్వారా దేవునికి కీర్తి రావాలి, ఘనత రావాలి అని అంటే, ఎవరైతే సంఘంలో బాధ్యతాయుతంగా నడుచుకుంటున్నారో వారి ఎడల విధేయత కనుపరచాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది చాలా విలువైనది, చాలా ముఖ్యమైనది. ఇక ఆఖరిగా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు
మీరు భయముతోనూ వణుకుతోనూ తను చేర్చుకుంటారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మేడల ఉన్నది. ఇక మనం ఆఖరిగా విధేయత చూపించాల్సిన ఎవరనంటే దేవుని సేవకులు. ఇది చాలా అద్భుతమైనది. దేవుని సేవకునికి విధేయత చూపించాలి. చాలామందికి కష్టమైన విషయం దేవుని సేవకునికి విధేయత చూపటం. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. వెలిచూపును బట్టి ఏ వ్యక్తి కూడా, దయచేసి ఈ మాటను వినండి, ఒకవేళ నీ కంటికి ఆనకపోవచ్చేమో, ఆయన దేవుని సేవకుడు, ఆమె దేవుని సేవకురాలు. నువ్వు ఊహించిన పరిస్థితులు వారి దగ్గర ఉండకపోవచ్చు, వారు దేవుని సేవకుడు, సేవకురాలు. వారికి విధేయత చూపించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక విశ్వాసిగా దేవుని సేవకుని ఎడల విధేయతను కనుపరచాలి. లెక్కలేనితనంతో మాట్లాడే వాళ్ళు ఉంటారండి. సమస్యగా తయారయ్యే స్వభావంతో కూడిన వ్యక్తులు ఉంటారండి సంఘాల్లో. ఇది ఎంత విచారకరమైన విషయమో. సంఘంలో ఇలాంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవకునికి విధేయత చూపించాలి. ప్రతి దైవజనుడు దేవునికి విధేయత, ప్రతి సంఘ వ్యక్తి దైవ సేవకునికి విధేయత. అది దేవుని చిత్తం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వారులారా, నీవు దేవుని సేవకుని ఎడల ఎటువంటి విధేయతను కలిగి నడుచుకుంటున్నావు? కొంతమంది దేవుని సేవకుని బెదిరించేవారుగా ఉంటారు. కొంతమంది దేవుని సేవకుని ఎడల అవిధేయతతో ప్రవర్తించేవారు ఉంటారు. వినండి, నీ యొక్క అవిధేయతను బట్టి ఎంతమంది అవిధేయులు తయారవుతున్నారో, ఒకని విధేయతను బట్టి ఎక్కువ మంది విధేయులు తయారవుతారని చెప్పలేం, కానీ అవిధేయతను బట్టి మాత్రం ఖచ్చితంగా అవిధేయులు తయారవుతారు. ఒక కోరహును బట్టి, కోరహు ద్వారా దాతాను, అభిరాము తయారయ్యారు. ఓను, ఈ నలుగురిని బట్టి 250 మంది తయారయ్యారు. దేవుడు దాన్ని ఏమాత్రం సమర్థించకపోగా దాన్ని నిట్టినిలున్న భూమిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. సోదరి సోదరులారా, సంఘములోను ఒక సమస్యగా తయారవటానికి ఎన్నడే కానీ ధైర్యం చేయొద్దు. ఎన్నడే కానీ నువ్వు ధైర్యం చేయొద్దు. సంఘంలో నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. సంఘంలో నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా, మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని సేవకుడు దేవుని ప్రతినిధి. దేవుని సేవకుడు దేవునికి ప్రతిగా నిన్ను హెచ్చరించేవాడు, నిన్ను గద్దించేవాడు, నీకు బోధించేవాడు. దేవుని సేవకునికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ఎంత విధేయత చూపిస్తున్నావు కనపరుచుకోవాలి. మనం ఎవరెవరికి విధేయత చూపించాలని అంటే, దేవుని సువార్తకు విధేయత చూపించాలి, దేవుని వాక్యమునికి విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, భార్యలు భర్తకు విధేయత చూపించాలి, దాసులు యజమానులకు విధేయత చూపించాలి. అలాగే సంఘంలో ఎవరైతే బాధ్యతగా ఉంటున్నారో వారికి సంఘం విధేయత చూపించాలి. ప్రతి విశ్వాసి దైవజనులకు విధేయత చూపించాలి. మనందరం కూడా అధికారులకు విధేయత చూపించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎవరెవరికి విధేయత చూపించాలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ విషయాలన్నిటి మన హృదయంలో దాచుకొని విధేయతతో కూడిన జీవితాన్ని జీవిద్దాం. విధేయులను ఆయన ఆశీర్వదించే దేవుడు, విధేయులను ఆయన వర్ధల చేసే దేవుడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి వర్ధిల చేయనుగాక. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. మేమెవరం కూడా అవిధేయులుగా ఉండనియొద్దు నాయన. విధేయత కలిగిన జీవితాన్ని జీవించినట్లు మమ్మల్ని అందరిని దర్శించండి, దీవించండి. అటు జీవితంతో మమ్మల్ని వర్ధిల చేయండి. వాక్యానికి నీరుగట్టి ఫలింపచేయండి. దైవా, నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ఎదుట విధేయులుగా చేసి దీవించమని వందనాలు, స్తోత్రాలు చెల్లించు. యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై
సిద్ధపరిచే స్వరము వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడు